నాకెందుకో నువ్వు కాసేపు పడుకుంటే తగ్గిపోయే నొప్పిలా అనిపించట్లేదు. మొహం కూడా చాలా నీరసంగా ఉంది. ఎందుకైనా మంచిది హాస్పిటల్కి వెళ్దాం అర్చన. అమ్మా నువ్వేనా అర్చనతో ఒక మాట చెప్పు. ఏంటమ్మా ఇది? ఇంట్లో ఇంతమంది ఉన్నాం కదా, మాతో ఎవరికైనా చెప్పొచ్చు కదా ఒంట్లో బాగాలేదని. వాడికి ఫోన్ చేసి వంట చేయలేకపోతున్నాను బయట తినమని చెప్పకపోతే ఒక్క మాట నాతో చెప్పుంటే అందరికీ కలిపి వండేదాన్ని కదా. అసలు ఎందుకమ్మా కళ్ళు తిరగడం? ఏదైనా పండ్ల వస్తువు తిన్నావా? దిష్టి తగిలిందేమో, దిష్టి తీనా? అబ్బే దిష్టి లేదు ఏం లేదత్తయ్యా. రాత్రింతా బాగానే ఉన్నాను కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎందుకో అలా ఉంది. ఇప్పుడు కాస్త తగ్గినట్టే ఉంది. ఏమ్మా నిజంగా తగ్గిందా? ఇప్పుడు బాగానే ఉంది కదా? అవును మావయ్య, ఇప్పుడు బాగానే ఉన్నాను. వదినా, పాపం అన్నయ్య నీకేదో అయ్యిందని కంగారు పడుతూ హడావుడిగా వచ్చాడు. వదినా, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. అమ్మ అన్నయ్యకి పాత బండి మళ్ళీ కొనిచ్చింది. అవునర్చన, అమ్మ నాకు నా పాత బండి మళ్ళీ కొనిచ్చింది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? 2 రోజుల నుంచి ఇవిడ పద్ధతి అదో మాదిరిలా ఉంది. ఇప్పుడు ఇలా బండి కొనివ్వడం ఏంటా అనే? నమ్మశక్యంగా లేదా? ఒక అర్చనేమిటే, నేనే షాక్ అయ్యా. భాగ్యమేమిటి, బండి కొనివ్వటమేమిటి అని నాకు చీప్ లెక్కర దాగినంత కిక్కిచ్చింది. చాలే ఆపవయ్యా. నేనెందుకు కొనిచ్చానో మళ్ళీ చెప్తున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి. ఈ కుటుంబం కోసం రాత్రి పగలు కష్టపడిన వీణ్ణి చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను. కానీ నా నిర్ణయాన్ని చెప్తే వీడు పన్నెవడు, నా కోరిక తీరదు. అందుకే నేను కాస్త కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది. వాడి మీద నాకు ప్రేమే కాని కోపం లేదయ్యా. ఇంతకాలం నా మూర్ఖత్వంతో వీళ్ళని ఇబ్బంది పెట్టాను, కష్టపెట్టాను. ఇక ఆ పాడు రోజులు పోయాయి. అందరూ ఆనందంగా ఉండడమే. అలా ఉండడానికి నేను చేసిన ప్రయత్నమే ఆ బండి. అత్తయ్యా, మీరిలా మాట్లాడుతుంటే నాకెంత సంతోషంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నిన్న మిమ్మల్ని చూసి నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఆ అనుమానంతో ఆ విషయం ఈయంతో చెప్పాను కూడా. కానీ ఇప్పుడు మీ మాటలు వింటుంటే నేను తొందరపడి అలా మాట్లాడేశానేమో అనిపిస్తుంది అత్తయ్య. నన్ను క్షమించండి అత్తయ్య. ఇక నుంచి మనకన్నీ మంచి రోజులే వస్తాయి, మంచి రోజులే వస్తాయి అత్తయ్య. ఈ ఒక్కసారికి నన్ను మన్నించండి. అయ్యయ్యో, ఏంటమ్మా ఇది? నన్ను క్షమాపణలు అడగడం ఏంటి? నేను ప్రవర్తించిన పద్ధతికి ఎవ్వరైనా అలాగే అనుకుంటారు. ఏది జరిగినా మన మంచికే అనుకో. వెళ్ళమ్మా, వెళ్ళి వాడి కాస్త కాఫీ టీ ఇవ్వు. అర్చనా, అర్చనా, అయ్యయ్యో, అర్చనా, అర్చనా, ఏమైందమ్మా? కాస్త మంచిగా తీసుకురావే. ఏమైందమ్మా, ఏమైంది? అర్చనా, అమ్మా నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను, హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఒక్క నిమిషం ఆగరా. రాణి, మంచిగా లేవు. ఎందుకమ్మా ఆగమంటున్నావు? నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. నువ్వు ఒక్క నిమిషం ఆగరా, చెప్తాను. అర్చనా, ఏమన్నా విశేషమా? ఎన్ని రోజులైందమ్మా? 20 రోజులు దాటింది అత్తయ్య. మా తల్లే, మా తల్లే. రాణి, వెళ్ళి పంచదార తీసుకురావే. చక్కెర దేనికే? వాంతులు కావనా, విరుగుడా? కాదయ్యా, నిన్ను తాతయ్యను నన్ను నానమ్మరు చేయడానికి. మన వంశాంకరం పుట్టబోతున్నాడయ్యా. ఒరే గోపి, నువ్వు తండ్రివి కాబోతున్నావురా, నేను తాతనవుతున్నాను రా. భగవంతుడా, నాయనా. ఏడుకొండలవాడా వెంకటరమణ, మా పెద్ద కోడలు మళ్ళీ కడుపుతో ఉంది నాయన. ఈసారి ఏ అడ్డంకులు కలగకుండా మంచి మనవణ్ణి ప్రసాదించు తండ్రి నాకు.
ఏం కాదు ప్రియా ఏం కాదు ప్రియా ఏం లేదు క్లీన్ చేయి ఏం లేదు కొంచెం క్లీన్ చేయి ఏం లేదు ప్రియా ఏం చేయట్లేదు అలాగే అర్చన అర్చన ఆ? అర్చన రామ్మా, మీ అమ్మ నువ్వు వదిన వచ్చారు, బయటికి రా. ఏంటి చలమ్మా అక్కడే నిలబడ్డారే, లోపలికి రండి అమ్మా. క్షణం క్రితమే ఓ మంచి శుభవార్త విని మేమంతా హ్యాపీగా ఉన్నాం. సరైన సమయంలో మీరు వచ్చారు. ఈ టైంలో రావాల్సింది కన్న తల్లేనమ్మా. అయినా ఆ శుభవార్త ఏమిటో అర్చనోడితో మీకు చెప్పాలి, మీరు విని సంతోషించాలి. నేనిక్కడికి మీ సంతోషాలు చుట్టరికాలు పంచుకోవడానికి రాలేదు. ఇదిగో ఈయన గారిని కలిసి మొహం మీద 4 మాట్లాడికి కడిగేద్దామని వచ్చాను. ఏమో ఏంటి నోర్లేస్తుంది, పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? అల్లుడని కూడా చూడకుండా ఏంటా వాగుడు? సోయిలో ఉన్నావా లేవా? నా ఇంటికి వచ్చి నా కొడుకుని మర్యాద లేకుండా మాట్లాడుతున్నావే. నీ కొడుక్కి మర్యాద ఒక్కటే తక్కువ. నేను కాబట్టి ఇంతటితోనే ఆగాను. మరొకళ్ళైతే ఈయన గారు చేసిన పనికి జ్ఞాని కోసుండేవారు, నరికి పోగులు పెట్టుండేవారు. అత్తయ్య ఊరుకోండి అత్తయ్య. మళ్ళీ ఇలా మాట్లాడి కొత్త ప్రాబ్లం తెచ్చుకోవడం ఎందుకు చెప్పు? మన ఇంటి ఆడపిల్లని ఈ ఇంటికి పంపించాం. కాస్త ఆలోచించండి అత్తయ్య. రేపు అర్చనకి మీ మాటల వల్ల ఇబ్బంది కలగొచ్చు. అందుకే అత్తయ్య ఈ గొడవలే వద్దు, రండి వెళ్దాం. నోరు మూసుకోవే. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఇది ఇది నా కూతురా? వీడు నా అల్లుడా? ఇదేగా దాని నోటితో చాలాసార్లు చెప్పింది. నడి రోడ్డు మీద నేను అమ్మనే కాదంది, ఈవిడెవరో నాకు తెలియదు అంది. అలాంటిది ఇది కూతురేంటి, ఈ దుర్మార్గుడు నా కల్లుడేంటి? ఏంటమ్మా ఏమిటా మాటలు? నోటికి అద్దు ఆపు లేకుండా పేలిపోతున్నావు. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఇంటి మీదకి వచ్చి రంకెలేస్తున్నావేంటి? రంకెలు నీ కొడుకు తప్పు చేస్తే పట్టించుకునేదాన్ని కాదు, పోనీలేని క్షమించుండేదాన్ని. కానీ పాపం చేశాడు, ఘోరమైన పాపం చేశాడు. అసలు మనిషేనా వీడు? పాపాత్ముడు, ద్రోహి, నీచుడు. వీడికి పెళ్లిడి చెల్లెలుంది కదా, దాని విషయంలో కూడా ఎవరన్నా ఇలాగే ప్రవర్తిస్తే మీరంతా చూస్తూ ఊరుకుంటారా? మంచివాడుగా నటించి మా కుటుంబ గౌరవం మొత్తం నాశనం చేశాడు. ఇంత పాపిష్టివాడిని నేనెక్కడా చూడలేదు. ఏంటండి మీరు మాట్లాడేది? మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. నేను నటించాల్సిన అవసరం కూడా నాకు లేదు. అయినా మీరేంటి మీ కుటుంబ గౌరవాన్ని నేను సర్వనాశనం చేశానని చెప్తున్నారు, నా మీద నిందలేస్తున్నారు. అసలు విషయం ఏంటో అర్థమయ్యేలా చెప్పండి. చాలే ఆపవయ్యా. అమాయకంగా మంచివాళ్ళ నటించింది చాలు. ఇంకా ఇంకా నటించి మోసం చేయాలని చూడకు. నీ మోసం బయటపడిపోయింది. నువ్వు చేసిన పనికి ఒక కన్న తల్లి కడుపు మండి నిన్ను శపిస్తోంది. నువ్వు బాగుపడవురా, నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు. చాలే ఆపు. ఇంకొక మాట మాట్లాడితే మరి దక్కదు. ఎక్కడికొచ్చి ఎవరిని శపిస్తున్నావు? అసలు జరిగిందేంటో చెప్పకుండా ఇలా పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావేంటి? ఆహా, ఏం జరిగిందో మళ్ళీ నేను నీకు చెప్పాలా? ఏ నీ మొగుడు నీకు చెప్పలేదా? మళ్ళీ మళ్ళీ విని ఆనందించాలా? శత్రువు కూడా ఇంత పాపానికి ఒడికట్టడు. అలాంటిది నీ మొగుడు కాస్త కూడా మానవత్వం లేకుండా, మనస్సాక్షి అనేది లేకుండా నా కూతురు ప్రియ గురించి ఊరంతా ప్రచారం చేస్తున్నాడు. ఏంటండి, ప్రియ గురించి నేను తప్పుడు ప్రచారం చేస్తున్నానా? మీరేం మాట్లాడుతున్నారో నిజంగా నాకేమీ అర్థం కావట్లేదు. అవునులే, నీకేమీ అర్థం కాకుండానే అలా చెప్పావా?
నువ్వు మాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఇప్పుడు నీ అసలు స్వరూపం బయటపడిపోయింది. ఇంకా నటించి ప్రయోజనం లేదు. మమ్మల్ని ఏమీ మోసం చేయలేవు. ఏంటి ఏంటి అని అమాయకంగా అడుగుతున్నావు కదా. ఏం చేసావో చెప్తాను, విని ఆనందించు. ఇదిగో మా జయంతి అన్న దినతో ప్రియ తిరుగుతోందని ఊరంతా కదలని చెప్తున్నావు, అవునా? ముందు ఈ విషయం వినోద్తో చెప్పి ఎలాగో అలాగా మా కుటుంబంలో చుచ్చు పెట్టాలని చూసావు. వాడి ఇంటికి వచ్చి నానా హంగామా చేశాడు. నాకేమీ తెలీదు అని అడ్డం వచ్చి దీన్ని కొట్టాడు. చివరికి ప్రియ హారి తాపి ప్రమాణం చేసి నాకు ఆ రాక్షసుడికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. కానీ నువ్వు వదల్లేదే. మా ప్రశాంతతని చెడగొట్టాలని కంకణం కట్టుకున్నావు. అందుకే ఈ విషయాన్ని మాకు తెలిసిన వాళ్ళ దగ్గర పెద్ద చేసి ప్రచారం చేశావు. బజార్లో ఆయన్ని బయటకొస్తే నన్ను, మీ కూతురి ఇలాటగా అలాటగా మీ పెద్దలుడు చెప్పాడు అని మొహం మీద అడుగుతున్నారు. ఎంతకాలం కూతురికి కాపలా కాస్తావు, నన్నేమన్నా సంబంధం చూడమంటావని నా మొహం మీద అడుగుతున్నారు. ఆ మాటలన్నీ వింటుంటే నా నెత్తిన పిడుగు పడ్డట్టయింది. ఎందుకయ్యా, ఎందుకు పని కట్టుకుని నా కూతురు మీద నిందలేస్తున్నావు? మేము అవమానాలు పాలైతే నీకు ఆనందమా? చాలే ఆపు. నా భర్త అలా లేనిపోనివి చెప్పే మనిషి కాదు. ఆడపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే మనస్తత్వం ఆయనది. ఆడవాళ్ళంటే చాలా గౌరవం. అలాంటప్పుడు ఆయనకే అవసరం ఊళ్ళో వాళ్ళకి చెప్పడానికి. అవునవును, నీ మొగుడు చాలా గొప్పవాళ్లే. వీడు చెప్పకపోతే వాళ్ళందరూ వీడి పేరెందుకు చెప్తారు? అయినా నీ మొగుడు గురించి ఎవరేమన్నా నువ్వు ఊరుకోవుగా. అసలు దీనికంతటికీ కారణం నువ్వే కదే. మిమ్మల్ని పెళ్లి మండపంలోంచి పంపించేశావని మా మీద కచ్చగట్టి మమ్మల్ని ప్రతిసారి అవమానాలు పాల్చేద్దాం అనుకుంటున్నారు. అందుకే నా కడుపును పుట్టిన దాని మీద నిందలేసి కచ్చ తెచ్చుకుంటున్నారే. అత్తయ్య ఇంకా ఆపండి అత్తయ్య. ఇంకా గొడవ పెద్దదవక ముందే మనం వెళ్ళిపోదాం. వదిలేయండి, రండి అత్తయ్య. ఏంటే వదిలేది? నా కూతురు భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఎలా వదిలేయమంటావే? వదిలేస్తే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారే. ఏది ఏమైనా సరే ఈ రోజు తేలిపోవలసిందే. మళ్ళీ నోరెత్తకుండా చేయాలి. వీడెవరో సత్యహరిశ్చంద్రుడా? మన ఇంట్లో కూర్చుని పచ్చి అబద్ధవాడి దాన్ని పెళ్లి చేసుకున్నాడు కదే. నిజం తెలియగానే అసలు అప్పుడే ఆ రోజే వీడి గొంతు పిసికి చంపేయాల్సింది. ఏ శక్తి కాపాడిందో వీడింకా బతికే ఉన్నాడు. ఆ తర్వాత ఎన్నో గొడవలు జరిగాయి. అయినా సరే అన్నీ మర్చిపోయి చేసిన మోసాన్ని కూడా మన్నించి వీణ్ణి అల్లుడుగా ఒప్పుకున్నాను. ఎందుకంటే నీ బతుకు బాగుండాలి. నేనే మేం చేసిందంతా మర్చిపోయి ఒక్కసారి మండపంలో అవమానించామని మమ్మల్ని ఎన్నిసార్లు అవమానిస్తారు, ఎన్ని రకాలుగా అవమానిస్తారే. తప్పు చేశావని ఇంతకాలం ఓపిక పట్టి ఊరుకున్నాను. అయ్యో కూతురు కదా, హాస్పిటల్కి చూడడానికి వస్తే అనరాని మాటలని బయటకు తరివేశావు. చచ్చినా నీకు నాకు సంబంధం లేదని మాట్లాడావు. భరించాను. ఏదో చిన్నతనం ఆవేశపడుతుందిలే అని నచ్చ చెప్పే ప్రయత్నంలో వచ్చిన నా భర్తని గుమ్మంలోనే నిలబెట్టి మావుగారని కూడా చూడకుండా ఆయన్ని అవమానించి పంపించాడు. ఇవన్నీ పక్కకు పెట్టి నీ మరిది చావు బతుకుల మధ్య ఉన్నాడని పలకరించడానికి నా కొడుకు హాస్పిటల్కి వస్తే తోడబుట్టినవాడు అన్నయ్య అని కూడా చూడకుండా వాణ్ణి అవమానించి పంపించారు. ఇలా నన్ను, నా మొగుణ్ణి, నా కొడుకుని రకరకాలుగా అవమానించినా మీకు ఇంకా తృప్తి కలగలేదా? ఇంకా ఇంకా అవమానాలు పడి మేం చస్తే మీకు ఆనందంగా ఉంటుందా? అందుకేనా ఇలాంటి ఘనకార్యం చేసింది? మాటి మాటికి మేం చేసిన అవమానం గురించి మాట్లాడతారే కానీ మీరు చేసిన అవమానాలు ఏవి గుర్తుంచుకోరా? అయినా మేము ఎందుకలా చేయాల్సి వచ్చిందో మీకు తెలీదా? ఇదిగో ఈ పెద్ద మనిషి పీకల దాకా తాగొచ్చి గొడవ చేయడం వల్లేగా. ఈయన్ని కారణం పెట్టుకుని మమ్మల్ని సాధిస్తే ఎలా?
మొదటి నుంచి అసలు సమస్యలకి కారణం ఇతనే. ఏ తల్లైనా కూతురు పెళ్లి జరిగేటప్పుడు తన పెద్ద కూతుర్ని పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోమని అంటుందా? కానీ అనాల్సి వచ్చింది. దాని పెళ్లి ఆగిపోకుండా ఉండడానికి, దాని జీవితం నాశనం అవ్వకుండా ఉండడానికి అలా అనాల్సి వచ్చిందని మీకు తెలీదా?